హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్‌రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టీవీఎస్ ఎక్సెల్ 2026 మోడల్ బ్లూ కలర్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ముందుగా ఈ వెహికల్ వచ్చేసి 16 ఇంచ్ అలా వీల్స్తో అప్డేట్ చేశారు ఫ్రంట్ రేరు. టైర్స్ విషయానికి వస్తే 2.50 ఇంటూ 16 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్. నెక్స్ట్ మెయిన్ చేంజెస్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడీకి అప్డేట్ చేశారు. సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి టీవీఎస్ రేడియన్ వెహికల్ తీసుకొచ్చి ఇచ్చారు. నెక్స్ట్ ఈ వెహికల్ సస్పెన్షన్ కూడా చేంజ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క పవర్ విషయానికి వస్తే 4.3 PS పవర్, 6.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బ్రేక్స్ విషయానికి వస్తే 110 mm డ్రమ్ బ్రేక్స్ ఫ్రంట్ రేరు. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి 2 ఆప్షన్స్ వస్తుంది. కిక్ ఆప్షన్, సెల్ఫ్ ఆప్షన్ 2 ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి 60 kmpl వరకు వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 60 to 65 kmpl స్పీడ్ అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ స్ప్రింగ్ టైప్ సస్పెన్షన్, రేర్ వచ్చేసి హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ డ్యూయల్. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి E20 పెట్రోల్ కంప్లైంట్తో వెళ్తుంది. వెనక రేర్ రిఫ్లెక్టర్ కూడా చేంజ్ చేశారు చూడండి ఈ వెహికల్కి. నెక్స్ట్ ఈ వెహికల్కి హెడ్ ల్యాంప్ ఆన్ చేసే స్విచ్ కూడా తీసేశారు. డైరెక్ట్ ఆన్లోనే ఉంటుంది వెహికల్. చూడండి ఒకసారి నేను వెహికల్ కన్సోల్ చూపిస్తాను చూడండి మీకు. ఈ వెహికల్ ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్. పెట్రోల్ 40 ఏమీ ఉండదు ఇందులో. ఈ వెహికల్ మనం మినిమం 1 లీటర్ పెట్రోల్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ గ్రాఫిక్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సస్పెన్షన్ కూడా చూడండి, రేర్ సస్పెన్షన్కి వచ్చేసి స్ప్రింగ్ రెడ్ కలర్లో ఇచ్చారు. దాంతో కొంచెం వెహికల్ చూసినా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రీవియస్ వెహికల్తో పోలిస్తే ఈ వెహికల్ టార్క్ కూడా పెంచారు, కాబట్టి మనం లోడ్ కూడా కొంచెం ఎక్కువ వేయచ్చు. ఇది వచ్చేసి హ్యాండిల్ పట్టుకునే హుక్కు. ఈ వెహికల్ BS2 OBD2 మోడల్, 2B మోడల్. ఒకసారి నేను మీకు కన్సోల్ చూస్తాను చూడండి. స్ప్లిట్ సీట్స్తో వస్తుంది ఈ వెహికల్. ఇప్పుడు కన్సోల్ చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హార్న్, సైడ్ ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ ఆన్ వచ్చేసి దీంట్లో లేదు, తీసేశారు, డైరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో ఛార్జింగ్ సాకెట్ అనేది ఇంకా యాడ్ చేయలేదు, మనం తీసుకున్నప్పుడు యాడ్ చేస్తారు. దీంట్లో ఇంజిన్ మాల్ ఫంక్షన్, లో ఫ్యూల్ ఇండికేషన్ చూపిస్తాయి ఇక్కడ మీటర్లో. నెక్స్ట్ సైడ్ ఇండికేటర్స్ అవి హై బీమ్, లో బీమ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది పైన. నెక్స్ట్ రైట్ సైడ్ వస్తే ఉంటే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంటుంది. ఒకసారి మనం వెహికల్ ఓవరాల్ వాకర్ లుక్ చూడండి. నెక్స్ట్ మీరు ఏ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.